దేవుడు ఆయన కృప, ఆయన కాపుదల, భద్రత నిత్యము మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రతి కీడు అపాయాన్ని తప్పించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. జీవము కలిగిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు, వాటిని ఆయన మీతో ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 9-10 వచనాలు చదివి ధ్యానించుకుందాం. మరియు నీ దేవుడని యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూపంట విషయంలోనూ నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. ఈ ధర్మ శాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను, కట్టడాలను నీ గైకొని నీ దేవుడని యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడని యెహోవా వైపు మళ్ళిన ఎడల యెహోవా నీ పితరుల యందు ఆనందించున్నట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మల్లును. ప్రభువుకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. ఇక్కడ దేవుడు మోషే ద్వారా ఈ మాటలు రాయిస్తున్న మాటలు, అద్భుతమైన మాటలు మనకు కనబడుతున్నాయి. మొట్టమొదటి ఏమంటే ఆయన చెప్తున్న మాట, నీ దేవుడని యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ అంటున్నాడు. ఫస్ట్ నీ చేతి పనులన్నిటి విషయంలోనూ చెప్తున్నాడు, మొదటి. రెండవది నీ గర్భఫల విషయంలో చెప్తున్నాడు. మొట్టమొదటి నీ చేతి పనులు, అంటే నీ చేతితో చేస్తున్న ప్రతి పనులోనూ నేను ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మొదటిది. రెండవది ఏం చెప్తున్నాడంటే నీ గర్భఫల విషయంలో అంటున్నాడు. రెండోది ఏమంటున్నాడు? నీ గర్భఫల విషయంలో కూడా దేవుడు చెప్తా ఉన్నాడు, రెండవది. మూడవది ఆయన చెప్తున్న మాట నీ పశువుల విషయంలో అంటున్నాడు. మూడవది నీ పశువుల విషయంలోనూ చెప్తున్నాడు. అంటే ఆయనకు మనమంటే ఎంత ఇష్టమో చూడొకసారి. నీ పశువుల విషయంలోను, తర్వాత నీ భూపంట విషయంలోను 4 విషయాలు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు. ఇక్కడ ఎన్ని విషయాలు? 4 విషయాలు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అద్భుతమైన మాటలు. ఫస్ట్ నీ చేతి పనులన్నిటిలోనూ నేను ఉంటాను. రెండవది నీ గర్భఫల విషయంలోను. రెండవది ఏమంటున్నాడు? నీ గర్భఫల విషయంలోను. మూడవది నీ పశువుల విషయంలోను. నాలుగవది నీ భూపంట విషయంలో నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లజేయునని చెప్తున్నాడు. చూసావా ఎంత అద్భుతమైన మాటలో మనకిక్కడ కనబడతా ఉన్నాయి. ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు మనం ఉన్నాం. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుడు ఇంత వాగ్దానం చేస్తున్నా కూడా ఈ వాగ్దానాలు ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే కింది వాక్య భాగాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. ఆయన ఆజ్ఞలను, కట్టడాలు నీవు గైకొని, ఫస్ట్ ఇవి. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడాలు నీవు గైకొనాలి. నీవు ఎప్పుడైతే గైకొంటావో, గైకొన్నప్పుడు అవి నీవు పొందుకుంటావు. ఫస్ట్ ఆయన చెప్తున్నాడు, ఆయన ఆజ్ఞలను, కట్టడాలు నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని అంటున్నాడు. నీ దేవుడైన యెహోవా మాట విని అంటున్నాడు. నీ దేవుడైన యెహోవా మాట విని. ఒకసారి వింటే నీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాల్లో మనం ఉన్నాం. ఈ చివరి దినాలు, అంత్య దినాలు మనం వాటి జయించాలంటే ఆయన కృప, ఆయన కాపుదల నీకు నాకు ఈ చివరి దినాల్లో ఎంతో అవసరమై ఉన్నది. కాబట్టి ఈ 3 విషయాలు చెప్తున్నాను. మళ్ళీ ఇక్కడ ఆజ్ఞలు పాటించాలి,
కట్టడలు గైకొనాలి, దేవుని మాట వినాలి. విన్నప్పుడు అప్పుడు చెప్తున్నాడు, ఏమంటుండంటే, నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మల్లును అని చెప్తున్నాడు. నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందిస్తాడు, దేవుడు నీ వైపు మల్లుతాడని చెప్తున్నాడు. నీ వైపు మల్లును అంటున్నాడు, అంటే నీ వైపు తిరుగుతాడు. కాబట్టి అద్భుతమైన దేవుడు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు, మహత్ కార్యాలు చేసే మహాదేవుడు ఎవరు అంటే మన యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఆయనతో ఒకసారి నిన్ను ఆలోచించుకోమని దేవుని మాటలు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి పరీక్షించుకో. కాబట్టి ఎందుకు నీ చేతి పనులు ఆశీర్వించబడట్లేదు? నీ గర్భఫలం ఎందుకు ఆశీర్వించబడట్లేదు? నీ పశువులు ఎందుకు ఆశీర్వించబడట్లేదు? నీ భూపంట ఎందుకు పండట్లేదంటే ఇవి చెప్తా ఉన్నాడు. మొట్టమొదటిది, ఆయన ఆజ్ఞలను కట్టడలను గైకొంటే నిన్ను, ఆయన మాట వింటే నీకు నేను మేలు చేస్తాను, నీ వైపు తిరుగుతాను రా బాబు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంత అద్భుతమైన దేవుడు ఆయన, మనం కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడంటే, మనము ఆయన పిల్లలము, మనం ఆయన ప్రజలము, ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలి. మన పాపాలు, మన రోగాలు, మన దరిద్రతను కలువరి సిలువలో నీ కొరకు నా కొరకైనా భరించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచిన మహాదేవుడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం కలిగి ఉన్నావా? నమ్మకం కలిగి ఉన్నావా? యథార్థం కలిగి ఉన్నావా? ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ శ్రమలు, నీ బాధలు, నీ కష్టాల నుంచి ఖచ్చితంగా ఆయన బయట తీసుకొస్తాడు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టెత్తుకుపోకుండా సహాయం చేయండి అయ్యా. మీరు ఇచ్చిన వాగ్దానం కొరకై వందనాలు. ఈ వాగ్దానం ప్రభా మేము స్వతంత్రించుకున్నటువంటి సహాయం చేయండి. ఫస్ట్ చేతు పనులన్నిటిలో అన్నావు, మొదటిది, రెండవది గర్భఫల విషయంలో చెప్పావు తండ్రి, మూడవది పశువుల విషయంలో అన్నావు, నాలుగవది పంట విషయంలో ప్రభా నీకు మేలు చేస్తాను, నిన్ను వర్ధిల్ల చేస్తానని చెప్పావు తండ్రి. నీకు వందనాలు. మా శ్రమల్లో, మా బాధల్లో, మా కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో తోడై ఉన్న దేవుడవు నీ ఒక్కడవే. అందుకే మిమ్మల్ని కలిగిన మేము ధన్యులము. అందుకై మీ కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ మాటలు దుష్టెత్తుకుపోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మమ్మల్ని ధైర్యపరిచినందుకు మీకు స్తోత్రాలు, ఆదరించినందుకు మీకు స్తోత్రాలు. మీకే నిరంతరం మహిమ తెచ్చుకోమని ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు వందనాలు. యేసు నామములో పొందినాం తండ్రి, ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.